ఫస్ట్ టైం ఒక ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నారు. కెరీర్కి ఒక టర్నింగ్ పాయింట్ లాగా అని చెప్పను. ఫాదర్ అనేది డిఫికల్టీ అనేది కాదు ఇక్కడ. మీరు అండ్ ఎస్పీబీ గారి మీ బాండింగ్ ఎలా ఉంది? ఆయన అంత స్ట్రిక్ట్ ఫాదర్ ఎస్పీబీ గారు? హి వాజ్ అ పార్ట్ టైం ఫాదర్, ఎందుకంటే హి వాజ్ అ ఫుల్ టైం సింగర్. When we started working together, SPB 50 and a world tour concept తో నాన్నగారికి అప్రోచ్ అయిన తర్వాత అక్కడి నుంచి it was a world of difference నాకు నాన్నగారికి. సౌత్ ఇండియన్ సింగర్స్ తెలుగు వాళ్ళు అనేటప్పటికీ మన బాలువే కదా అన్నంత లైట్ తీసుకొని. లాక్డౌన్ టైంలో ఆయన ఇచ్చిన లైవ్స్ లో క్యూట్ మూమెంట్స్ ఉండేవి అనమాట. లైవ్ రావట్లేదని, లేదంటే కామెంట్స్ ఎక్కడ ఎతకాలి అని అంటే మీరు వచ్చి ఇక్కడ చూడండి అన్న అంటే Hi. That was the time I had the best of my life with him. నమస్తే హర్ష, చరణ్ గారు అండ్ పవన్ అండ్ ధీరజ్ అండి ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. Hi. సో బిఫోర్ గోయింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ యాక్టింగ్, ఫస్ట్ డైరెక్టర్గా సార్ అంటే లవ్ యువర్ ఫాదర్, ద వరల్డ్ ఆఫ్ లవ్ యువర్ ఫాదర్ అంటే ఆ సినిమా గురించి కాన్సెప్ట్ వైజ్గా ఆల్రెడీ స్టోరీ కానీ లేదంటే ఆ సినిమా థీమ్ ఏంటనేది ఆల్రెడీ ట్రైలర్తో కానీ టైటిల్తోనే చెప్పారు. సో ఆ వరల్డ్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి అసలు? వరల్డ్ ఆఫ్ లైఫ్ అంటే ఇప్పుడు ఎల్వైఫ్ లవ్ యువర్ ఫాదర్ గారు, లవ్ యువర్ ఫ్యామిలీ కూడా. మన ఫ్యామిలీనే మన ప్రపంచం. ఈ ప్రపంచంలో ఒక హీరో క్యారెక్టర్ వచ్చిన హర్డిల్స్ ఏంటి, ఒక ఫాదర్ క్యారెక్టర్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళిద్దరి నుంచి ఓవర్కమ్ ఎలా అయ్యారు వాటి నుంచి. ఇట్లాంటి టైంలో ఒక కథలో ఒక దైవత్వం అనే చిన్న ఎలిమెంట్ ఒకటి యాడ్ అవుతుంది. అదే సపరేట్గా కథలో భాగమే. అక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళు గెలిచారు లైఫ్లో అన్నదే సినిమా. ఓకే, అంటే ఇలాంటి ఒక థిమాటిక్ ఫిల్మ్స్ తీసుకున్నప్పుడు, అంటే ఒక థీమ్తో సాగే సినిమాలు తీసుకున్నప్పుడు ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా క్రూషియల్ అవుతుంది. దట్టు ఇన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు సినిమాలో. ఎందుకంటే ఒక 2-3 క్యారెక్టర్స్ మెయిన్ లీడ్స్గా పెట్టుకొని చేసేది వేరు ఉంటుంది. ఇట్లా ఒక ఫన్ కూడా ఇన్వాల్వ్ చేసి కామెడీ టైమింగ్ అని ఇవన్నీ చేసినప్పుడు దాని తాలూకా స్క్రీన్ ప్లే తాలూకా బాధ్యత అనేది కొంచెం డైరెక్టర్ బరువు అనేది ఎక్కువ పడుతుంది డైరెక్టర్ మీద. సో దాన్ని ఎలాగా? ఈ కథలో బరువు ఏం లేదండి, ఎందుకంటే స్క్రీన్ ప్లే అనేది అది ఓకే. ఈ కథకి క్యారెక్టర్లు అవసరమైనవి. ఏ కథని ఇప్పుడు సపోజ్ ప్రవీణ్ క్యారెక్టర్ చరణ్ గారికి మంచి ఫ్రెండ్ క్యారెక్టర్, అట్ ద సేమ్ టైంకి హీరోకి ఫ్రెండ్గానే ఉంటాడు. దాన్ని ఆ కథలో జర్నీ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నవాబ్ షా చేసిన విలన్ కావచ్చు. ఇవన్నీ కథలో భాగంగానే వచ్చాయి. కానీ మీరు ఎప్పుడు వస్తుంది సపరేట్గా ట్రాక్స్ రాసుకునేటప్పుడు పెయిన్ అవుతుంది. ఇప్పుడు సపరేట్ క్యారెక్టర్స్ వచ్చిన దగ్గర నుంచి దీన్ని ఎలా కథలోకి తీసుకురావాలి, ఇవన్నీ జుట్టు పీకేసుకొని చచ్చిపోవాలి వాటితో. మన కథలోనే భాగం అయింది అనుకోండి, మీకు ఏ పెయిన్ ఉండదు. ఓకే, ఆటోమేటిక్గా పెన్ రన్ అయిపోతుంది. కానప్పుడే ఆగిపోతుంది, కామ దగ్గర ఆగిపోయి ఇంకా నెక్స్ట్ కథల దగ్గర. ఓకే, అండ్ నవాబ్ షా క్యారెక్టర్ వచ్చి అంటే ఆయన తెలుగులో చాలా అండర్ యూటిలైజ్డ్ ఆర్టిస్ట్. ఆయన హిందీలో ఆయన ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారు. కానీ మోస్ట్లీ తెలుగులోకి వచ్చినప్పటికీ ఆయన మోస్ట్లీ ఒక డాన్ గానో జస్ట్ ఒక స్టిఫ్ డాన్లా చూపించి ఇచ్చేస్తారు. సో ఒక డిఫరెన్షియేషన్ ఏమైనా చూపించబోతున్నారు? డెఫినెట్గా దీనికి ఈ నవాబ్ షా గారికి కూడా ఆయన కూడా చూశాడు. ఆయన తెలుగులో చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. ఆ డిజైన్, ఆయన క్యారెక్టర్ డిజైన్ చేయటం కానీ ఇప్పటివరకు మీరు చెప్పిన లాస్ట్ సినిమాలో ఆయన ఈ గడ్డం పెట్టేసుకొని గన్ను ఎట్టేసుకొని రకరకాల విన్యాసాలు చేశారు. దీంట్లో అలాంటి ఒక మంచి బిజినెస్ మ్యాన్ కింద క్యారెక్టర్, తను యాక్ట్ చేయడానికి కూడా స్కోప్ ఉన్న క్యారెక్టర్. సో తనకి డెఫినెట్గా నవాబ్ షాకి మన లైఫ్ అనే సినిమా ఒక టర్న్ లాగే చెప్తాడు. తను కూడా చాలా హెల్ప్ చేశారు కూడా ఆయన, అన్ని రకాలుగా సపోర్ట్. మంచి యాక్టర్ ఆయన, అట్ ద సేమ్ మంచి మనిషి కూడా. ఓకే, సో చరణ్, మీరు ఈ సినిమాకి వచ్చినప్పటికీ అంటే ఫస్ట్ టైం ఒక ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నారు. అంటే ఇది మీ కెరీర్కి ఒక మరీ టర్నింగ్ పాయింట్ లాగా అని చెప్పను. బట్ అంటే మీరు ఇదివరకు ప్లే చేసిన చిన్న పాత్రలు కానీ, లేదంటే మీరు ప్లే చేసిన డిఫరెంట్, అంటే ఒక ప్రొడ్యూసర్గా, ఒక సింగర్గా ఇన్ని ప్లే చేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్లో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు టర్న్ యాజ్ అ ఫాదర్ ఫర్ ద ఫిలిం? ఫాదర్ అనేది డిఫికల్టీ అనేది కాదు ఇక్కడ, యాక్టింగ్ అనేది డిఫికల్టీ నాకు. ఒక ఆ బంప్ని క్రాస్ చేసేసాము అంటే ఎనీ క్యారెక్టర్ షుడ్ బీ ఫైన్. ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్లో ఫాదర్ అన్నది ఒక క్యారెక్టర్, అది సబ్జెక్ట్ మ్యాటర్గా పెట్టుకుంటున్నాను. నా సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే యాక్టింగ్. ఆ హర్డల్ని క్రాస్ చేసాము అంటే ఇది ఫాదర్ అవ్వచ్చు, ఒక గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఒక అమ్మాయి క్యారెక్టర్ చేసినా కూడా యూ షుడ్ బీ ఇన్ అ కంఫర్టబుల్ జోన్ వేర్ యుల్ బీ ఏబుల్ టు యాక్ట్. ఇక్కడ ఏంటంటే మళ్ళీ చాలా రోజులు టచ్ వదిలిపోయిన యాక్టింగ్ అన్నది మళ్ళీ కొంచెం బూజు దులిపి దుమ్ము అన్నది క్లియర్ చేసుకొని, కొంచెం మైండ్ క్లియర్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ ఒక సాంగ్ ఒక 1.5 hours 2 hours రికార్డ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఫుల్ డే యాక్ట్ చేయాలి.
మల్టిపుల్ సీన్స్ యాక్ట్ చేయాలి. మనం ఒక రోజు అంటే ఒక సాంగ్ రికార్డ్ చేస్తాం, అది ఒక మూడ్లోనే ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ మూడ్స్, వీ హ్యావ్ టు స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ డూ దిస్ మెనీ సీన్స్ ఇన్ అ పర్టిక్యులర్ డే. సో దట్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్. అండ్ ఇప్పుడే ఆ తుప్పు వదులుతుంది అనమాట ఇప్పుడు. అండ్ ఇట్ షుడ్ బి ఫైన్ ఆఫ్టర్ అనదర్ మూవీ. ఓకే, ప్రాక్టీస్ సెషన్ కూడా చేసినట్టున్నారు హాట్స్టార్లో సిరీస్తో. అదే వచ్చే అవకాశాలన్నీ అట్లాగనమాట. అక్కడ ఒక బ్రదర్ క్యారెక్టర్, సో అవన్నీ వచ్చే అవకాశాలన్నీ ఇలా చేసుకుంటూ ఉంటే అప్పుడు మనలో ఉన్న ఆ క్రియేటివిటీ విల్ బీ ఇన్ టచ్ విత్. ఓకే, అంటే మీరు చెప్పారు లైక్ సాంగ్ అనేది ఒక 1.5 hourలో రికార్డ్ చేస్తాము, విల్ బి డన్. బట్ యాక్టింగ్ అనేది డిఫరెంట్ ఎమోషన్స్ని క్యారీ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. అయితే ఈ 1.5 hourలో మీరు పాడే పాటలో కూడా చాలా ఎమోషన్స్ పండించాల్సి ఉంటుంది. ఒక లవ్ సాంగ్ అంటే ఒక ఎమోషన్ అనే ఉంటుంది. ఇప్పుడు ఒక చాలా ఒక వెంజ్ఫుల్ సాంగ్, ఒక పుణ్యభూమి నా దేశం లాంటి సాంగ్ అయితే అది ఒక మూడ్లోనే ఉంటుంది. అది కూడా ఇంత అందం అంటే అదొక మూడ్లోనే ఉంటుంది. అండ్ మహా అయితే ఒక రోజు 2 పాటలు పాడతాం, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. సో దానికి చాలా చేంజ్ గ్యాప్ కూడా ఉంటుంది అనమాట ఫర్ అస్ టు గెట్ ఇన్ టు దట్ మూడ్. ఇక్కడ షర్ట్ మార్చుకునే టైమే సార్, ఇప్పుడు ఇంతసేపు ఏడ్చారు సార్, నెక్స్ట్ సీన్ మీరు ఇద్దరు వంట చేస్తూ పాడుకొని డాన్స్ చేసుకునే సీన్ సార్, ఇదిగో వస్తున్నాను సార్, షర్ట్ మారిందా మూడు మారింది అంతే. అదే తేడా. ఓకే, సో హర్ష లైక్ ఇవి అందరికంటే కూడా మీకు మంచి ఛాలెంజింగ్ ఇంతమంది వెస్టైల్ ఆర్టిస్ట్స్తో యాక్ట్ చేయడం అనేది. సో హౌ కన్వీనియంట్ ఆర్ యూ, అట్ ద సేమ్ టైం హౌ కాన్ఫిడెంట్ వర్ యూ ఇన్ ద ఫిల్మ్? కన్వీనియంట్ అంటే ఫస్ట్ డే నుంచి వాళ్ళు నాకు సపోర్టివ్గానే ఉన్నారండి. సో వాళ్ళు సపోర్టివ్గా ఉంటే మనం కూడా అంత అది చేయలేము. సో అంత సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ప్రతి టెక్నీషియన్ కానీ లేకపోతే సార్ కానీ లేకపోతే డైరెక్టర్ కానీ అంత సపోర్టివ్గా ఉంటేనే కానీ ఎవరన్నా ఏ యాక్టర్ అన్నా లేకపోతే చేస్తారు. సో కాన్ఫిడెంట్ అంటే ఫస్ట్ ఒక 1-2 సీన్స్ ఒకటే నాకు కాన్ఫిడెన్స్ రావడానికి కారణం. సార్తో కానీ చేస్తుంటే ఓ 2 సీన్స్కి వచ్చేసింది కాన్ఫిడెంట్. ఓకే, ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అయితే బాగుండేది, జనాలు కూడా చూసేస్తారు. ఒకసారి మొత్తం ఆ స్ట్రెచ్లో చూస్తే మూవీ మొత్తం చూస్తే ఎలా ఉంటుందని చెప్పి నేను చూసుకున్నాను. అన్బిలీవబుల్, అసలు అంత బాగా వచ్చింది. సో రేపు మీరు కూడా ఆడియన్స్ అందరూ ఆ బాండ్ని చూస్తారు, ఫీల్ అవుతారు. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం దాని ప్రకారం అయితే. సినిమా మొత్తం మీద కూడా కాన్ఫిడెంట్గానే ఉన్నాం, ఆ బాండ్ ఇంకా. ఓకే, అంటే మీరు ఇదివరకు కూడా ఆన్సర్ చేస్తున్నారు లైక్ ప్లేయింగ్ ఏ ఫాదర్ క్యారెక్టర్ అనేది నాట్ ఛాలెంజింగ్, అంటే ఆ డెపిక్షన్ అనేది మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పటిదాకా తెలుగు తమిళ ఎన్ని సినిమాలు తీసుకున్నా కూడా ఒక ఫాదర్ సన్ బాండింగ్ అనేది చాలా రియలిస్టిక్గా చూపించిన వన్ ఆఫ్ ద ఫిల్మ్ ఆడవారి మాటలు గద్దల వేర్లే. అందులో వెంకటేష్ అండ్ కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ అంటే ఆ ఫాదర్ సన్ బాండింగ్ అంటే రియలిస్టిక్ కూడా అలాగే ఉంటుంది. నిజంగా హగ్గులు ఇచ్చేసుకొని మాట్లాడుకొని లవ్ యూ నాన్న అని చెప్పుకోవడం అలా రియల్ లైఫ్లో నాకు తెలిసి 99% జరగదు. సో ఈ లవ్ యువర్ ఫాదర్ అనే సినిమాలో ఆ డిపిక్షన్ అనేది ఎంతవరకు రిలేటబుల్గా ఉంటుంది? మంచి సినిమా చెప్పారు. దాదాపు అలాంటి రిలేషన్ ఇక్కడ ఈ తండ్రి కొడుకులతో కూడా అనుకుని ఇంతకుముందు రఘువర్ధన్ బీటెక్ నాన్నకు ప్రేమతో చరణ్ గారు చెప్పినట్టు అది ఎంత హీరో సెంట్రిక్లో జరుగుతూ ఉంటూ లవ్ స్టోరీ అంటే ఫాదర్ స్టోరీ. ఇది మాత్రం తండ్రి కొడుకుల ఆ ఎమోషన్ జర్నీలో మీరు ఏదైతే ఆడవారికి మాటలు అద్దారు వేర్లో చూశారో ఒక తండ్రి కొడుకు ఎమోషన్ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ నాన్నగారు కోటగారు చనిపోయిన తర్వాత ఆ బైక్ దగ్గర సీన్ చూసారు, హార్ట్ టచింగ్ సీన్. అలాంటి సీన్స్ ఈ సినిమాలో మీకు ఒక 4-5 మిమ్మల్ని అలా గుండెని పట్టేస్తాయి, ఫీల్ చేస్తాయి అనమాట. డెఫినెట్లీగా ఆ టైంలో మన ఫాదర్ ఎమోషన్ మనం కనెక్ట్ అవుతాం. ఓకే, డెఫినెట్లీగా అది మీకు అది ఆర్టిఫిషియల్గా ఎక్కడా రాదు. ఇది మీ కథలో జర్నీ అయ్యే కొద్దీ ఒక 15 minutes ట్రావెల్, ఎందుకంటే కొత్త హీరో కాబట్టి అతను ఎక్స్ప్రెషన్స్ చరణ్ గారు వీళ్ళందరూ మీ కథలోకి వచ్చి మీలోకి రావడానికి ఒక 15 minutes టైం తీసుకుంటుందేమో. అక్కడి నుంచి మీరు కథను 100% మీలో ఫీల్ అయిపోతారు. హీరో క్యారెక్టర్లకు మీరు వచ్చేస్తారు. మీ ఫాదరు అవన్నీ జర్నీ హ్యాపీ అనిపిస్తుంది మీకు కూడా. ఆ ఎమోషన్ని మీరు డెఫినెట్లీగా కనెక్ట్ అవుతారు. ఆ సినిమా ఎలా ఎగ్జాంపుల్ అయిందో ఫ్యూచర్లో ఈ సినిమా కూడా ఆ తండ్రి కొడుకులది బాగా చేశారు ఆ ఫీల్ అని డెఫినెట్లీ చెప్తారు. ఓకే, సూపర్. అయితే చరణ్ గారు, మీరు స్పెసిఫిక్గా మీరు అండ్ ఎస్పీబీ గారి అంటే కొన్ని చాలా తక్కువ స్టేజెస్ మీద లేదంటే లాక్డౌన్లో ఆయన ఇచ్చిన లైవ్లు ముందు ఆ లైవ్ మీరు సెట్ చేయడానికో లేదంటే ఆయన పిలిచి రావట్లేదు చూడు అని చెప్పేసి పిలిచడం చాలా చాలా తక్కువ మాత్రమే చూసాం.
సో మీ బాండింగ్ ఎలా ఉండేది సార్? ఆయన అంత స్ట్రిక్ట్ ఫాదర్ ఎస్పీబీ గారు? అస్సలు లేదండి. He was a very leisure father. He was a part-time father. ఎందుకంటే he was a full-time singer. ఆయనకి వర్క్ లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు he used to be with us. అప్పుడు కూడా సెకండ్ సండే ఏమైనా కాన్సర్ట్స్ ఏమైనా లేకపోతే ఇంట్లో ఉండేవారు అనమాట. బట్ హీ వాజ్ నెవర్ అ డాడ్. ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఒక ఫాదర్గా ఉండేవారు, కానీ మాకు అంత అన్యోన్యత, అంత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ఒళ్ళో ఎక్కి కూర్చోవడం అనేది అట్లాంటి రిలేషన్షిప్ లేదు. అండ్ అలాంటి అప్బ్రింగింగ్ కూడా లేదండి. కొంచెం మర్యాద, ఆయన రూమ్లోకి వచ్చారంటే ఇట్లా లేచి వెళ్ళిపోతుండే, వీలైతే అలా జారి వెళ్ళిపోతామన్న ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది. అక్కడ తలుపు ఉండాలి ఎస్కేప్ అవ్వడానికి. అట్లాంటి ఒక రిలేషన్షిప్. కానీ వెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్, ఒక దాదాపు ఐ థింక్ అబౌట్ 12 yearsగా, 10 to 12 years, నేను ఎస్పీబీ 50 అన్న వరల్డ్ టూర్ కాన్సెప్ట్తో నాన్నగారికి అప్రోచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇట్ వాజ్ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ నాకు నాన్నగారికి. ఐ వాజ్ ఆల్సో మచ్ గ్రోన్ అప్, మెచ్యూర్డ్. అండ్ ఆయన నేను చేసే దాంట్లో హీ సా సెన్స్ ఇన్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. కంగారు ఉండేది, ఇది అచీవ్ చేయగలుగుతాడా, నువ్వు చేయగలుగుతావా ఇట్లాంటి కాన్సెప్ట్స్. వరల్డ్ టూర్ అన్నప్పుడు ది ఐడియా వాజ్ టు అచీవ్ కంట్రీస్ దట్ వీ హ్యావ్ నాట్ డన్ బిఫోర్. అట్లాంటి కాన్సెప్ట్ నాన్న దగ్గర చెప్పినప్పుడు, నీ వల్ల కాదులేరా, వదిలే, వాళ్ళు ఉన్నారు కదా, చూసుకుంటారు కదా అని. బట్ నాకు చాలా ఖచ్చితంగా నేను నాన్నగారికి ఐ వాంటెడ్ టు షో అ వరల్డ్ దట్ హీ డిజర్వ్స్. ఇప్పుడు ఏంటంటే సౌత్ ఇండియన్ సింగర్స్, తెలుగు వాళ్ళు అనేటప్పటికీ మన బాలువే కదా అన్నంత లైట్ తీసుకొని మనల్ని ట్రీట్ చేసే విధం ఉంటుంది. మనం కూడా, ఎందుకంటే మనం కొంచెం అనుసరించిపోయేటప్పటికి ఏమవుతుందంటే మనవాడే కదా బాలు అన్నట్టుగా ఉంటుంది. ఇదే బాంబే వాడు వచ్చాడు అనుకోండి, లిమోజిన్స్ ఏమిటి, ఫస్ట్ క్లాస్ టికెట్లు ఏమిటి, వాడు అడక్కముందే వీళ్ళందరూ దాసం పడిపోతూ ఉంటారనమాట. మరీ అంత ఎగ్జాజరేటెడ్గా కాకపోయినా ఐ వాంటెడ్ హిమ్ టు హ్యావ్ అ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ షో హిమ్ దట్ దిస్ ఇస్ హిస్ ప్లేస్. ఆ మర్యాదతో ఒక టూర్ చేయాలన్నది నా ఉద్దేశం అప్పుడు. అండ్ ఆయనకి అది అంతా చాలా మరీ కొత్తగా అనిపించేది. ఇట్లాంటి మనం ఎప్పుడు చేయమే, మన టెక్ రైడర్లు రాయటం, దాంట్లో ఇట్లాంటి రూమే ఉండాలి, ఇట్లాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, ఇట్లాంటివన్నీ ఇవన్నీ బాగుంటావురా, ఇది నాకే మొహమట్టంగా ఉంది, ఇవన్నీ తీసేయరా అని ఆయన అంటాం. మీరు వదిలేండి నన్ను, నేను చూసుకుంటాను, అది కుదరకపోతే వదిలేస్తాం అంతే కదా, మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేస్తాం అంతే. కాదురా, ఇట్లా ఎవరు అడుగుతాడురా, ఇట్లాంటివన్నీ ఎవరైనా అడుగుతాడా అంటే, నేను ఒక 10 టెక్ రైడర్లు చూపించాను ఆయనకి, బాలీవుడ్ ఆర్టిస్టులు కానివ్వండి, హాలీవుడ్ ఆర్టిస్టులు కానివ్వండి. అవునా, గ్రీన్ రూము గ్రీన్గా ఉండాలంటారా, దాంట్లో గ్రీన్ ఫ్లవర్స్ కావాలా, M&M's గ్రీన్ కలర్ M&M's ఉండాలా, ఏంట్రా ఇవన్నీ అంటే, ఇదే మరి ప్రపంచం, నువ్వు అసలు నేను అట్లాంటి M&M's అని నేనేం అడగట్లేదు, వాట్ యూ నీడ్ టు డూ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఇట్. సో ఈ జర్నీలో ఆయన నా గురించి నేర్చుకున్నది, నేను ఆయన గురించి నేర్చుకున్నది. యాక్చువల్లీ ఆయన గురించి కన్నా లైఫ్ ఐ లర్న్డ్ అ లాట్ త్రూ దట్ 12 years అనమాట. అంటే ఆయన ఓపిక పట్టడం కానీ, నేను కోపడుతుంటే ఆయన కంట్రోల్ చేయడం. పబ్లిక్లో ఇక్కడ జస్ట్ సెట్ షట్ అప్ చరణ్, కానీ ఆయన నాన్న తర్వాత మాట్లాడుకుందాం, కామ్గా ఉండు అంటాం. అది దాని తర్వాత కూడా హీ డి నాట్ షో హిజ్ యాంగర్ అట్ మీ. ఎందుకురా, మంచి ప్రోగ్రామ్ చేసుకున్నావు, హ్యాపీగా ఉన్నావు, ఎందుకు నీ నోరు పడేసుకొని మళ్ళీ ఒక రెప్యుటేషన్ పాడు, నాన్న ఇట్స్ ఓకే. అట్లాంటి విషయాలు నేర్పించారు నాకు అన్నమాట. ఇంత ఓపికగా కూడా ఒకరిని కంట్రోల్ చేయగలమా, ఆయన మంచితనంతో నేను ఆఫ్ చేసేస్తాడు. అట్లాగే మనం ఎదురు మాట్లాడాలనుకున్నా కూడా, వద్దు నాన్న, నన్ను మాట్లాడిన ఒక 2 నిమిషాలు. శంకర శాస్త్రి, ఆయనకు కూడా కోపం వచ్చింది, శాస్త్రి గారికి కూడా. సుబ్రహ్మణ్యం గారికి అసలు ఎప్పుడు కోపం నేను చూడలేదు. చాలా కంపోజ్డ్గా ఉండేవారు ఆయన, ఆన్ స్టేజ్ కానీ లేదంటే ఆఫ్ ద స్టేజ్ కానీ ఎప్పుడు కూడా. అండ్ అంటే ఇందాక చెప్పినట్టు లైక్ లాక్డౌన్ టైంలో ఆయన ఇచ్చిన లైవ్స్లో క్యూట్ మూమెంట్స్ ఉండేవి అనమాట. అంటే ఆయన సింగింగ్ కోసం వెయిట్ చేసేవాళ్ళం ఆబ్వియస్గా. ఆయన ఆ లైవ్ రావట్లేదని, లేదంటే ఆ కామెంట్స్ ఎక్కడ ఎతకాలి అని అంటే, మీరు వచ్చి ఇక్కడ చూడండి అన్న అంటే ఆయన అప్పుడు సరేలేదు. అది బాగా దట్ వాస్ ద టైమ్ ఐ హ్యాడ్ the best of my life with him, that 12 years. సో హర్ష, మీరు చెప్పండి, లైక్ అంటే ఇప్పుడు మీరు జెన్జీ కిడ్ లాగా మీరు, సో మీ ఫాదర్ బాండింగ్ ఎలా ఉంటుంది? ఇలాగ సినిమాలో చూపించినట్టు వెళ్ళి ఇలా హగ్ చేసుకోవడం అన్నీ ఉంటాయి? లేదండి, అంటే హగ్స్ ఉంటాయి కానీ మరి జనరల్గా బాయ్స్ అందరికి ఎలా అంటే, మనందరికీ
ఫాదర్స్ అంటే ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ మనం చూపించుకోం. అంటే అలా చూపించుకోం. అమ్మాయిలు అంటే వేరు ఉంటుంది. అమ్మాయిలు వెళ్ళిపోయి హక్ చేసుకొని డాడీ డాడీ అని చెప్పి అలా ఉంటుంది, కానీ బాయ్స్తో అలా ఉండదు. వాళ్ళు మనం ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఫాదర్ మీద. ఆ రెస్పెక్ట్ ఏంటంటే ఓన్లీ రైట్ టైం, అంటే ఓన్లీ వన్స్ ఇన్ ఎ వైల్ మనం హగ్స్ కానీ లేకపోతే ఏదన్నా మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి వన్స్ ఇన్ ఎ వైలే మనం చెప్తాం బాయ్స్ అనేవాళ్ళు. మా ఫాదర్తో కూడా అలానే ఉంటుంది. ఇప్పుడిప్పుడే కొంచెం మారుతుంది, అంటే హగ్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే కొంచెం అన్ని ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం. సో బాయ్స్ అందరికీ అది కామన్, అంటే చాలా రేర్గా ఉంటారు. వీళ్ళు ఇప్పుడు మూవీలో చూపించినట్టు చాలా రేర్ ఉంటారు బాయ్స్కి అయితే. మా ఫాదర్ నార్మల్గా, అంటే ఆయన చిల్లే, మనం తప్పు చేస్తున్నాం అన్నప్పుడు ఆయన ఖండిస్తారు. పేరెంట్స్ ఎవరన్నా అలానే ఉంటారు. నార్మల్ టైంలో ఇక ఎంజాయ్ చేయమంటారు, ఆయన అక్కడే ఉంటారు. ఓకే. సో పవన్ అసలు చెప్తున్నాం కదా సార్, సేమ్ అంటే గబుక్కుని వెళ్ళి ఆయన రూమ్ లోకి ఎంటర్ అవుతున్నారంటే మీలాగే మాకు డోర్లో ఆప్షన్ ఉండేది కాదు. సో అలా ఆయన కిచెన్ లో కరెక్ట్ టైం 6:37కి స్టాండర్డ్ టైమ్. సో అప్పుడు కార్టూన్ నెట్వర్క్ లేదా టీవీ చూసుకుంటారు, కార్టూన్ నెట్వర్క్ లేదా ఈటీవీలో తెలుగు డబ్బింగ్ కార్టూన్స్ వచ్చేవి. సో చూస్తూ ఉండేవాళ్ళం. కింద బండి సౌండ్ అనబడంగానే సో అందుకనే నాకు ఈ సినిమాలో చూపించినట్టు ఈజీగా చూపించేస్తున్నారు, వెళ్ళి హగ్ చేసుకుని వెళ్ళవి అంటాడు, దగ్గరికి వెళ్ళి రానా గుడ్ మార్నింగ్ అని చెప్పాలంటేనే వచ్చాడు. ఇప్పుడు మీరు సొంతంగా ఇప్పుడు సంపాదిస్తున్నారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉందా? ఆయన బయట అంటే ఇప్పుడు బండ్ల సౌండ్ లేదు, అపార్ట్మెంట్లు కదా, సో డోర్ కొట్టంగానే అంత సైలెంట్ అయిపోతుంది. అక్కడ దొంగలు అక్కడే. సో పవన్ అయితే ఇప్పుడు అంటే ఒక సినిమా మేకింగ్ ప్రాసెస్ అనేది అంత క్రూషియల్, ఆ సినిమా రిలీజ్ ప్రాసెస్ కూడా అంతే క్రూషియల్ అయిపోయింది ఇప్పుడు. అంటే మీరు April 4th చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అయితే ఆ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేసే పద్ధతి కానీ, లేదంటే ప్రమోషన్స్ ఇవన్నీ ఎంత క్రూషియల్, అది నెంబర్ ఆఫ్ థియేటర్స్ రాబట్టుకోవడంలో కానీ, లేదంటే ఆ సినిమా సస్టైన్ చేయగలడం అనేది క్రూషియల్. సో అంటే మీరనే కాదు, నా చాలా సినిమాలు ఆ రిలీజ్ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు జరగడం వల్ల అది అంటే మంచి సినిమా అయినప్పటికి కూడా జనాలకు చేరువ అవ్వలేకపోతుంటుంది కదా. సో ఈ సినిమా విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా? ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ వచ్చి దీప ఆర్ట్స్ అని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా ఈ అమర్ అన్న ఇవన్నీ రెగ్యులర్ సినిమా చేశారు. వాళ్ళు సినిమా చూశారు. యాక్చువల్గా సినిమా చూసి వాళ్ళకి బాగా నచ్చే వాళ్ళు వాళ్ళ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళు ఏంటంటే కొన్ని సెపరేట్ థియేటర్స్ ఇవన్నీ పక్కాగా అందుకే ప్రమోషన్ ముందు నుంచే స్టార్ట్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ మొత్తం టూర్ ప్లాన్ చేసాం మొత్తం అన్ని చోట్ల. ఇప్పుడు ఎందుకంటే సినిమా అని మీరు అన్నట్టు సినిమా తీయటం చాలా ఈజీగా అయిపోయింది. చిన్న చిన్న ఈగోలు ఉన్నా అడ్జస్ట్ చేసుకొని సినిమా ఫినిష్ అయ్యేది. సినిమా థియేటర్ తీసుకెళ్ళటం అతిపెద్ద టాస్క్ అయిపోయింది. అది మేజర్ టాస్క్. ముందు తర్వాత జనాలకి ఎలా రిసీవ్ చేసుకుంటారో అవన్నీ అదే సెకండరీ అయిపోయింది. ఆ మార్నింగ్ షోకి తీసుకెళ్ళడానికి చాలా పెయిన్ ఉంది. ఆ పెయిన్ మేము అనుభవిస్తున్నాం, అది జరుగుతూనే ఉంది చిన్న సినిమా కాబట్టి. బట్ డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్తో కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఓకే, డెఫినెట్గా. ఆ తర్వాత మార్నింగ్ షో పడిన తర్వాత సినిమా కాపాడేస్తుంది మమ్మల్ని అనే ధైర్యంతో ఉన్నాం. అదే అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా కంటెంట్ బాగుండి పబ్లిక్ టాక్ వచ్చి వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగి అది అక్కడ అంటే అంత సస్టైనబిలిటీ ఉండట్లేదు, అంటే అంత స్పేస్ కూడా రావట్లేదు సినిమా. అంతకుముందు సినిమాలు ఎంత చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే టాక్తో సంబంధం లేకుండా థియేటర్లో కనీసం 2-3 వారాలు ఉండేవి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, అది ప్రాబ్లమేటిక్. ఇప్పుడు ఈ షార్ట్స్ రీల్స్ వచ్చిన తర్వాత అవి 1 minute ఉన్నది కాస్త ఇప్పుడు 15 seconds వచ్చేసినాయి. ఇప్పుడు ఆ ఓపిక కూడా ఉండటం లేదు. ఇప్పుడు ఎవరంటే కూర్చొని 2 గంటల సేపు సినిమా చూస్తారు, దాంట్లో ఏదో ఒకటి ఉండాలి, ఒక హీరోయిన్ హీరో ఒక కథ అట్లాంటివి ఉండాలి. మాకు మా అద్భుతమైన హీరో ఉన్నాడు, అందమైన హీరోయిన్ ఉంది, వీళ్ళందరికీ ఒక మంచి ఫాదర్ ఉన్నాడు, కథ బాగా కుదిరింది. ఇంకే కాదు నేను ఇంట్లోనే కూర్చొని బాత్రూంలో కూర్చొని రీల్సే చూస్తాను అనుకుంటే అది నీ కర్మ, నువ్వు అదే చేసుకొని పో. మంచి సినిమా థియేటర్లో నడుస్తుంది, వచ్చి చూడవయ్యా అని అంటున్నావు, వచ్చి చూడండి బాగుంటుంది. ఓకే, సో పోస్ట్ రిసెప్షన్ రిలీజ్ రిసెప్షన్ తర్వాత పోస్ట్ రిసెప్షన్ ఎలాంటి రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పోస్ట్ రిసెప్షన్ అంటే పోస్ట్ రిలీజ్ రిసెప్షన్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒబియస్గా జనాలందరికీ నచ్చుతుంది. సో ఒక మంచి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నచ్చడం ఒకటి, అలానే ప్రొడ్యూసర్గా ఆయన డబ్బులు ఆయన వచ్చేస్తే సేఫ్. మా పని కానీ డైరెక్టర్ గారి పని కానీ ఫస్ట్ మా వర్క్ ఏంటంటే జనాలు నచ్చాలి, అది మా ప్రయారిటీయే. అట్ ద సేమ్ టైం మాకు ప్రొడ్యూసర్కి మనీ వస్తే కూడా చాలు. ఆయన ఇంకొక మూవీకో ఇంకొక స్టోరీకో మాకు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తారు. సో ఈ రెండు మేము మేజర్ ప్రయారిటీగా పెట్టేసుకొని చేసిన సినిమా ఇది. సో అది అవుతుంది అనే నమ్మకంతోనే ఉన్నాం.
ఓకే. వచ్చి April 4th రోజు ఏమవుతుంది అనేది చూస్తాం మేము కూడా. ఓకే. సో పవన్ ఫైనల్, మీరు ఒక డైరెక్టర్గా ఇన్నాళ్ళ కెరీర్లో, అంటే మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి వర్క్ ఇన్ని సంవత్సరాల తర్వాత కష్టపడి సెట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. సో మీరు అంటే తను చెప్పారు లైక్ ప్రొడ్యూసర్ డబ్బులు వస్తే సేఫ్ అయినట్టే అని చెప్పేసి. సో మీరు ఎలాంటి రిసెప్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక డైరెక్టర్గా? డెఫినెట్లీగా రాత్రి షో చూసాం. ఈ సినిమా కథ గురించి ఇప్పుడు చరణ్ గారు చూశారు, హీరో చూశారు, వీళ్ళంతా కథ ఏంటో తెలుసు, నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుందో తెలియదు. అసలు ఏమీ తెలియని ఒక 20 మంది చూశారు. ఆ 20 మంది ఎమోషన్ ఏదైతే ఉందో అది జనంలో వస్తే చాలు అనుకున్నారు. ఆ వచ్చి మన ఛాంబర్కి సంబంధించిన ఒక ఎంప్లాయీ వచ్చాడు, గట్టిగా హక్ చేసేసుకొని ఈ మధ్య చూసిన సినిమాలో ద బెస్ట్ సినిమా అనిపించింది, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో ఏదైతే ఈ 10 మంది చెప్పారో అది జనం నోటి నుంచి వస్తుంది. ఇది ఈ లైఫ్ నా లైఫ్ని మారుస్తుందని డెఫినెట్లీగా నమ్ముతున్నాను. అందరి లైఫ్ మారుస్తుంది. So glad, sir. So thanks for your time and all the best for the film. Looking forward for April 4th. Thank you.